టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులు, అర్చకులు, సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇక టీటీడీ దేవాదాయ శాఖ మధ్య తొలి సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ మీటింగ్లో అనేక అంశాలపై చర్చిస్తామన్నారు మంత్రి. రిటైర్డ్ అయిన ఉద్యోగులు, అర్చకులు, సిబ్బందికి అనేక సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారంపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఇక తిరుమలలో భక్తులకు ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 161 ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల క్వాలిటీ, దర్శనాల విధి విధానాలను మెరుగుపరిచామని చెప్పారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి ఆనం. దేవస్థానం ఈరోజు ఆ యొక్క శ్రీ 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 వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. అలాగే అనేక మంది పెద్దలు ఈరోజు ఆలయంలో టీటీడీ బోర్డు చైర్మన్ గారు, అడిషనల్ ఈఓ గారు, ఇతర బోర్డు మెంబర్లు అందరితో కూడా కలవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం, వారి ఆదేశానుసారం తొలి సమావేశం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. తిరుమలలో ఇవాళ తొలి సమావేశం తిరుమల తిరుపతి యాజమాన్యంతో ఈ దేవస్థానం యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అర్చకులు, అలాగే ఈ టీటీడీకి సంబంధించినటువంటి అనేక శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించడం, మెరుగైన సేవలు సామాన్య భక్తులకి అందించే దానిలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ సమన్వయం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు, వారి ఆదేశాల మేరకు ఈరోజు తొలి సమావేశం తిరుమలలో జరుగుతుంది.